గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో మరో కీలక విషయం వెలుగు చూసింది. పేలుడు టైంలో డాక్టర్ ఉమరే కారు నడిపినట్టు నిర్ధారణ అయింది. డిఎన్ఏ పరీక్ష ఫలితాలు స్పష్టం చేస్తున్నట్టు దర్యాప్తు జరుపుతోన్న ఎన్ఐఏ గుర్తించింది. అధికారుల చేతికి డిఎన్ఏ రిపోర్ట్ అందింది. తల్లి డిఎన్ఏతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. పేలుడు ఘటన తర్వాత దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమర్ అనే నిర్ధారణకొచ్చారు. అంతకుముందు ఉమర్ తల్లిని డిఎన్ఏ పరీక్ష కోసం పుల్వామాలో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు తర్వాత ఉమర్ తల్లి, అతని ఇద్దరు సోదరులను విచారించారు. పేలుడు ఘటనకు ముందు ఉమర్ కారు నడుపుతున్నట్టు సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన టైంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉండారని అధికారులు అనుమానించారు. ఇదే క్రమంలో పుల్వామాలోని ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలు తీసుకొని టెస్ట్ చేశారు. చేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, డిఎన్ఏ టెస్ట్ లో ఉమర్ కూడా చనిపోయినట్టు, అతనే కారు నడిపినట్టుగా పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ డిఎన్ఏ మ్యాచ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. కారు నడిపిన వ్యక్తి ఉమర్ ఉన్న నబీ అని డిఎన్ఏ పరీక్షలో నిర్ధారణ అయినట్లు తెలిపారు. డాక్టర్ ఉమర్ తల్లి నుంచి తీసుకున్న నమూనాలతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పేలుడు తర్వాత అతని కారు, స్టీరింగ్ వీలు, యాక్సిలేటర్ మధ్య ఇరుకుపోయినట్లు తెలిపారు. ఇప్పటికే ఎర్రకోట వద్ద పేలుడు దృశ్యాలు ముందు అంటే ఆ పేలుడు జరిగిన సమయంలో ఆ పేలుడికి సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాల్లో కూడా గమనించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే పుల్వామాలోనే అతని కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరించి పరీక్షించారు. మరి అది ఉమర్ దేనని తెలిపారు. మరి పేలుడు సమయంలో ఆయన వాహనాల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా పేలుడుకు కొన్ని గంటల ముందు రాజధానిలోని ఒక మసీద్కు ఉమర్ అయినట్టు కొన్ని సీసీటీవీ వీడియోల ద్వారా తెలుస్తుంది. మరి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎర్రకోట వైపుకు వెళ్లే ముందు రామ్లీలా మైదానం సమీపంలోని 5A ఇలాహి మసీద్కి వెళ్ళినట్టు గుర్తించారు. ఉమర్ 10 నిమిషాలు అక్కడే ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఘటనకి సంబంధించి దాదాపుగా 12 మంది మరణించారు. మరి దాదాపుగా చూసుకున్నట్టుకైతే దీనికి సంబంధించి హై లెవెల్ మీటింగ్ ఒకటి ఢిల్లీలో నడుస్తుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మరొక ఎరుపు రంగు కారు ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ DL 10CK 0458 కారును కూడా స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. ఈ వాహనం ఢిల్లీ పేలుడికి ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఇదిలా ఉండగా ఇక దీనికి సంబంధించి రామకృష్ణ, మొత్తం వీళ్ళు ఎన్ని దాడులకు ప్లాన్ చేసుకున్నారు? యాక్చువల్ గా రిపబ్లిక్ డే రోజే చెయ్యాలి అని అనుకున్నారు. ఆ రోజు బందోబస్తు కారణంగా వాళ్ళ ప్రయత్నం విఫలమైంది అని అంటున్నారు. అయితే December 6th టార్గెట్ గా చేసుకొని ఆ ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. ఈలోపు ఆత్మాహుతి దాడి చేశారు అని అంటున్నారు. అది అంటే ప్లాన్డ్ గా చేసిందా, లేదంటే అప్పటికప్పుడు చేసిన దాడా, లేదంటే మిస్టేక్ లో జరిగినటువంటి వాళ్లకు జరిగినటువంటి యాక్సిడెంటా? అసలు ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా వాళ్ళు ఎన్ని దాడులకు పాల్పడదామని చెప్పేసి కుట్ర పన్నారు? అయితే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలను వీళ్ళు టార్గెట్ ఎంచుకున్నారు. మొదట ఢిల్లీ, తర్వాత బెంగళూరు, ముంబై, కోల్కతా, ఇలా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ దాడులు పాల్పడాలని ప్లాన్ చేశారు. అది కూడా డిసెంబర్ కాకుండా జనవరి 26 అని ఒక ప్లాన్ చేశారు. ముందు తొలుత దీపావళి అనుకున్నారు. దీపావళికి వాళ్ళకి సాధ్యం కాలేదు. దీంతో ఇక రిపబ్లిక్ డే రోజు దీన్ని పేల్చాలి అని చెప్పేసి భావించారు. ఎర్రకోట సమీపంలో రిపబ్లిక్ డే రోజు పేల్చాలని చెప్పేసి భావించారు. దానికి అంతా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఈలోగానే పటిష్టమైన భారత నిఘా వ్యవస్థ వాళ్ళని కనిపెట్టేసిన నేపథ్యంలో పట్టుకుని అరెస్టులు జరుగుతున్నాయి. దీంతో భయపడిపోయిన ఉమర్ తనను కూడా పట్టుకుంటారనే భయంతో వెళ్ళి అకస్మాత్తుగా ఈ బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆత్మాహుతి దాడి జరిగిన పద్ధతి చూస్తుంటే ఇది ప్లాన్డ్ గా అంటే ఆత్మాహుతి దాడికి దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తా ఉంటారు. ఇంతకుముందు జరిగిన దాడులన్నీ కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం, కానీ ఇక్కడ ఆత్మాహుతి దాడి మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్లాన్ లేకుండా చేశాడనేది పోలీసులు చెప్తున్నారు. దీంతో ఇది అప్పటికప్పుడు అనుకుని అకస్మాత్తుగా చేసిందే తప్ప ఇది అంత ప్లాన్ గా ముందుగానే ఇక్కడ చేయాలని అనుకోలేదు. మరి గుజరాత్ లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడుతున్నటువంటి డాక్టర్స్ అంతా అరెస్ట్ కావడంతో ఉమర్ కూడా భయపడి తన కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇంకా రెడ్ ఫోర్ట్ దగ్గర బాగా
రద్దీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బాంబుని పేల్చడం జరిగింది. మరి ఈ సంఘటనని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తును వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. దీంతో మళ్ళీ దీనికి సంబంధించి విచారణ కూడా చాలా వేగంగా జరుగుతుంది. దాంతో పాటు ఒక I-20 ఈకో స్పోర్ట్స్ వాహనాలే కాకుండా మరో 2 పాత కార్లలోనూ బాంబులు అమర్చి పేలుళ్లకు సిద్ధం చేయాలని నిందితులు కుట్రపడినట్టు దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. మరో 4 నగరాల్లో 2 చొప్పున పేలుళ్లకు ప్లానింగ్ చేసినట్టు అధికారులు చెప్పారు. పేలుళ్లకు 8 మంది అనుమానితులు కుట్రపడినట్లు ప్రాథమిక దర్యాప్తులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు చాలా గట్టి ప్లానింగ్ చేశారు. దీనికి సంబంధించి ఆల్-ఖైదా గుజరాత్ ఉగ్రకుట్ర కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ కూడా వేగవంతం చేసింది. ఈ కేసులో 4 అక్రమ బంగ్లాదేశ్ వలసల ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో అనుమానితులు వారి సహచరుల నివాసాల్లో NIA బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి. మరి దీంతో ఇక దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి రాష్ట్రము కూడా సొంతంగా అక్కడ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ VVIPల భద్రతను కూడా భారీగా పెంచారు. మరి VVIPలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. మరి దీంతో ఈసారి దీని వెనకాల కూడా టోటల్ గా కూడా పాక్ ప్రమేయం ఉంది కాబట్టి పాక్ ప్రమేయం నేపథ్యంలో రైట్ రామకృష్ణ.